హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనము గుడ్డు సొన అంటే చేప గుడ్డుతో మనము ఫ్రై చేసుకుందామండి. చాలా చాలా టేస్ట్ ఉంటుంది. మెయిన్గా కళ్ళకు చాలా మంచిదండి ఇది. కొంతమందికి చేయడం రాదంటారు, వాసన వస్తుంది అంటారు. అందుకని నేను చేస్తే చాలా బాగా వచ్చింది. సరే, మన వాళ్ళకి ఐడియా ఉంటుందన్న ఉద్దేశంతో చూపిస్తున్నాను. ఈ సొన ఇలా ఉంటుంది, గుడ్డు, చేప గుడ్డు. మనము చేతి అంటే చిదపకుండా అలా కడిగేసి, ఉప్పేసి కడిగేసి నీళ్ళు మసులుతుంటే వేయాలండి. ఆ చేప గుడ్డు ముందే ఉడకబెట్టామనుకోండి అది చితుకుతుంది. కాబట్టి పసుపు ఉప్పు వేసి మనకు నీళ్ళు బాగా మసులుతూ ఉంటే చేప గుడ్డు అనేది ఉడికిపోతుంది అనమాట. అలా మనం ఉడికించుకుంటే వాసన అనేది రాదు పసుపు వేయడం వల్ల. ఇలా చూసారు కదా, ఇలా ఉడికించుకోవాలి. ముందుగా ఉడికించుకొని నీళ్ళు వెంటనే వంపేసి అవి చల్లారే వరకు పక్కన పెట్టేసేయాలి. మనకు తెలిసిపోతుందండి ఉడికింది. ఇలా ఉడికిన తర్వాత మొత్తం వంచేసుకోవాలి. వాటర్ అంతా వంపేసుకున్న తర్వాత కొంచెం చల్లారనిస్తే చితికి ఇది కాదనమాట. మనం పక్కకెట్టేసుకొని మనము ఫ్రై ఎలా చేద్దామో చూద్దాము. దీనికి కావాల్సింది ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు, నూనె, అల్లం వెల్లిపాయ రెడీ చేసి పెట్టుకుందాము. ఒక కడాయి మనం దీంట్లో చేయాలనుకుంటే దాంట్లో మన కడాయి కొంచెం మందం ఉంటే మాడలేకుండా బాగా డీప్ ఫ్రై అవుతుంది అనమాట. డీప్ ఫ్రై అయితేనే వాసన అనేది రాదు. చాలా పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి. నేను ఈ కడాయిలో చేస్తున్నాను. కొంచెం మందం ఉంది కాబట్టి కడాయిలో నూనె వేసుకొని వేడి చేసుకొని ఉల్లిపాయలు, టమాటా, పచ్చిమిర్చి చేసి ఎర్రగా గోలిన తర్వాత అల్లం వెల్లిపాయ వేస్తే మనకు ఫ్లేవర్ అనేది, కరివేపాకు అనేది ఎక్కువ వేస్తే మనకు వాసన అనేది ఫ్లేవరు చేప వాసన రాకుండా కరివేపాకు ఫ్లేవర్ వస్తుందండి. చాలా ఈజీ, తర్వాత హెల్త్గా మాత్రం చాలా మంచిదండి. మనం ఒక చేప తింటే కళ్ళకు మంచిదని చెప్తూ ఉంటారు కదా. ఆ చేపగుడ్డు తింటే దాని ఎంత ఉంటుందో చూడండి. కాకపోతే చాలామంది తినరు, చేపగుడ్డు వాసన వస్తుంది తర్వాత ఇలాగ ఉంటుందని. ఇప్పుడు నేను చూస్తే సేమ్ ఎగ్ ఫ్రై లాగానే ఉంటుందండి. పిల్లలు కూడా చెప్పకుండా తింటే ఎగ్ ఫ్రై అని అనుకుంటారు. ఒకవేళ అలా కాదు, మేము ఇలా తినలేము ఫ్రై అనుకుంటే మనము అప్పల్లాగా కూడా చేసి ఫ్రై చేసి ఇవ్వచ్చండి పిల్లలకు. ఇలా రెడీ చేసుకొని ఉడకబెట్టుకొని. కాకపోతే నేను ఫ్రై చేసాను, చాలా బాగా వచ్చిందండి. మీరు ఒకసారి ట్రై చేయండి, చూడండి, తెలుస్తుంది. చాలా చాలా టేస్ట్ ఉంటుంది. హెల్త్గా కూడా, కళ్ళకు, జుట్టుకు. మనకు చేప తినమని చెప్తారు కదా, చేప కన్నా ఎక్కువ బలం అండి ఈ చేపగుడ్డు. చేయడం రాక చాలామంది తినరు. నేను ఉల్లిపాయలు, అల్లం వెల్లిపాయ, పచ్చిమిర్చి ఇవన్నీ వేగిన తర్వాత మనం ఇందాక ఉడకబెట్టుకున్న గుడ్డు వేసాను. అది నూనెలో కొంచెం బాగా నూనె ఎక్కువ వేయాల్సిన పని కూడా లేదండి, అదే వేగిపోతుంది. మనకేంటంటే డీప్ ఫ్రై కాబట్టి, మనము డీప్ అంటే ఇంకా ఏది వేయమన్నమాట. ఆయిల్లోనే మగ్గిపోతుంది. సన్నగా ఉంటుంది కదండి గుడ్డు, అందుకని ఆయిల్లోనే మగ్గిపోతుంది. ఆ కలిపేటప్పుడు కొంచెం ఉప్పు వేసి మొత్తం ముక్కలన్నీ చిదిమాలి. కొంచెం ఫ్రై లాగా కొంతమంది ఏం చేస్తారు, ఇట్లా ముక్కలే ఉంచేస్తారు. అలా కాకుండా చిదిపితే ఆ మొత్తం లోపలిది కూడా కారం పడుతుంది అనమాట. అదే నూనెలో మనకు బాగా కలుపుతూ ఉంటే వేగుతూ ఉంటుంది. చిటపట అంటుంది అనమాట మనకు. అలా అయ్యే వరకు కలుపుతూనే ఉండాలి, అడుగంటకుండా. కడాయి అందుకే నేను మందం పెట్టానండి. కడాయి మందం లేకపోతే ఏమైతే దానికి అతుక్కుపోతుంటుంది. అదే నూనెలో మనం వేసిన నూనెలోనే వేగిపోతుంది అనమాట. ఎర్రగా గోలించాలి, ఎర్రగా అవ్వాలి. ఇలా కలర్ మారింది చూసారు కదా. మనకు అసలు ఇది చేపగుడ్డు అంటే ఎవరు నమ్మరు, అలా అయ్యింది. ఇలా ఫ్రై దగ్గరికి సేమ్ మనం ఎగ్ ఫ్రై ఎలా ఉంటుందో అలా చూసారు కదా. పిల్లలు గుర్తే పట్టరు. ఇలా ఎర్రగా గోలించిన తర్వాత కారం తర్వాత అనమాట. ఎర్రగా వేగిన తర్వాత అప్పుడు మనకు కావాల్సినంత కారం. ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ కారం వేసుకోవచ్చు, తక్కువ తినేవాళ్ళు కారం కొంచెం వేసుకోవచ్చు. కొంచెం కారము, ధనియా పొడి, కొంచెం గరం మసాలా, కొంచెం మనకు పిల్లలు తినాలనుకుంటే కొంచెం తక్కువనే వేసుకోవచ్చు. మనం తినాలనుకుంటే కొంచెం ఎక్కువ వేసుకుంటే, ధనియాల పొడి కొంచెం వేసుకుంటే ఫ్లేవర్ అనేది, చేప అనేది నమ్మరండి. పిల్లలకు చెప్పకుండా పెట్టండి, చాలా చాలా బాగుంటుంది, చాలా టేస్ట్ ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇలా లాస్ట్ చివరగా మనం కొత్తిమీర టచ్ ఇస్తేనే కదండి బాగుంటుంది. లాస్ట్ కొంచెం కొత్తిమీర టచ్ ఇచ్చేసి తీసుకుందాము. చాలా చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి. కొంతమంది ఉప్మా లాగా చూసారు కదా, మీకు ఉప్మా అనుకుంటారు, అలా ఉంటుంది. పిల్లలకు గిన్నెలు వేసి తినండి, చాలా ఇష్టంగా తింటారు. ఇలా బాగా ఎట్టుపోయి బాగా వేగాలండి ఆయిల్లో. చూసారు కదా, మొత్తం చిటపడంటే వేగిన తర్వాత అప్పుడు కారము అవన్నీ వేసాం కదా, పట్టింది. ఇప్పుడు మనకు లాస్ట్ కొత్తిమీర వేసేసి దించేసుకుందాం. మీరు ఒకసారి ట్రై చేయండి, నచ్చితే ఒక లైక్ కొట్టండి ఫ్రెండ్స్. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్